అర్చన పైకి పిలిచి నాకు వాయనం ఇచ్చిందండి. వాయనం ఇచ్చిన తర్వాత అర్చన వాళ్ళ అత్తగారు అనమాట, చైతన్య వాళ్ళ అమ్మగారు. ఏంటమ్మా అసలు ఈరోజు పూజ? సూర్యనారాయణ మూర్తి పూజమ్మ. దానికేమో ఫలదానాలు పెడతాము. మామిడి పళ్ళు శనివారం పూజ చేసి మామిడి పళ్ళు ఆదివారం కొత్త కలుస్తాం అనమాట. దాని మామిడి పండు తినేదీనికే కొత్త గలడము అని అంటారనమాట మా భాషలో. ఇక్కడ చూడండి, పానకంలో మామిడి పండు గుజ్జు పిండారన్నమాట. మామిడి పండు గుజ్జు పిండి అదేమో ఉపవాసం ఉన్న వాళ్ళము, అదేమో మనం తాగుతాం అనమాట. దాన్ని ఏ రోజు చేస్తారు అంటే ఆదివారం, వైశాఖ మాసం ఆదివారం. సింహాచలంలోని చందనోత్సవం ముందు వైశాఖ శనివారం అమావాస్య వస్తుంది అనమాట. అమావాస్య పోయిన శనివారము మేము చేస్తాము. అమావాస్య ఉన్న వాళ్ళు ఏంటంటే అది పెద్ద ప్రాసెస్ అదనమాట, వాళ్ళు చేస్తారు. మాకు అది లేదు. మా దేవుడు పూజ శనివారము, అదైన తర్వాత ఆదివారం చేసి అప్పుడు అనమాట మామిడి పళ్ళు ప్రసాదం పెట్టి మేము సేవిస్తాం అన్నమాట. సో ఇదనమాట. నేనైతే ఫస్ట్ టైం అండి తీసుకోవడం. అర్చన పైకి రా అక్క అంటే నేను ఊరికే వచ్చాను, లేదంటే నేను ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చేదాన్ని అనమాట. వస్తే ఇలా వాయనం ఇచ్చారు. ఇది నాకైతే తెలీదు, మీకేమైనా ఐడియా ఉందా? అంటే మీరు శ్రీకాకుళం సైడ్ అయితే ఐడియా ఉంది. చలో మరి.